భువనగిరి పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కామ్యా మల్లేష్ 2 సెట్లతో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే జండేకు అందజేశారు. ఆయన వెంట మాజీ మంత్రులైన పొన్నాల లక్ష్మయ్య, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగోడి సునీతలు తదితరులు పాల్గొన్నారు. అలాగే జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నల్లా కరుణాకర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పార్టీలన్నీ ప్రజల విషయాలు పట్టించుకుంటూ లేకపోతున్నాయి. పెద్ద పెద్ద పార్టీలన్నీ ప్రజల సమస్యలు పరిష్కరించుకోకుండా వాళ్ళ స్వంత నిర్ణయాలకి చేసుకొని వాళ్ళే ఆస్తిపరులు అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో పేదవాళ్లకు, బడుగు వర్గ బలహీనులకు పోటీ చేసే అర్హత కూడా కోల్పోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్షన్ అంటేనే ఒక డబ్బు వ్యాపారంతో ముడిపడి ఉంది. అవినీతి పెరిగిపోయింది. రైతులను పట్టించుకునే వాళ్ళు లేరు. నిరుద్యోగం పెరిగిపోయింది. ఇటువంటి వాటిని రూపుమాపాలనే ఉద్దేశంతో నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పార్టీ స్థాపించినటువంటి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి నేను భువనగిరి నియోజకవర్గం నుండి లోక్సభకు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా సొంత గ్రామం పెదరామంచర్ల